నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను. నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి. ముక్కల్ని డబ్బాలో వేసి మూత పెట్టుకున్నాం కదా, ఈరోజు థర్డ్ డే అనమాట. థర్డ్ డే రోజున ముక్కల్ని గట్టిగా పిండి ఒక కాటన్ క్లాత్ మీద వేసి జ్యూస్ సపరేట్గా పెట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎండితే సరిపోతుంది. అలా ఎండిన ముక్కల్ని ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాలోని ఈ ముక్కలు ఆ జ్యూస్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 1 డే అలా వదిలేండి. నేను నెక్స్ట్ నిమ్మకాయ ముక్కల్ని ఇలా తిన్నా హెల్త్కి చాలా మంచిది. నేను కొంచెం టేస్ట్ కోసం అయితే తాలింపు అయితే పెడుతున్నానండి. నిమ్మకాయ పచ్చడికి ఆయిల్ అన్నది ఎక్కువ పట్టదు. కొంచెం ఆయిల్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో నేను 3 మ్యాంగో మిర్చి కారం వేసుకున్నాను. అలాగే బాగా ఊరిన నిమ్మకాయ ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మినిమం 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ.